ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధన త్రియేక దేవ మీ నామం పేరిట ప్రారంభిస్తున్నాం, మీకే సమర్పిస్తున్నాం. నాయనా, మీ పరిశుద్ధాత్మతో నడిపించండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడలారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 655వ కీర్తన, స్తోత్రము చెల్లింతము, స్తుతి స్తోత్రము చెల్లింతము. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. గాఢంధకారములో కన్నీటి లోయలలో, గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నేర్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసము నేర్చితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నేర్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నేర్చితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము.
యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. ప్రియులారా, అలాగే నిలిచుండి ఆరాధన కార్యక్రమంలో మనం ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చానని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమ పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణై శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము అలాగే నిలిచి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 122వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 122వ సంకీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనమును దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. చివరి చరణం కలిసి చదువుకుందాం. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించదా. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. 80వ సంకీర్తన మొదటి వచనము నుండి 3వ వచనం వరకు కలిసి చదువుకుందాం. 80వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైన వాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అనే వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మును రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము. మేము రక్షణను ఉందనట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, పరలోకపు తండ్రివి, పరిశుద్ధాత్మ దేవుడవు, నీ పరిశుద్ధ పాదాలకి వందనాలు. ఈ ఉదయకాలము నాయన మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన వాక్యమును దీవించండి. నీ వాక్యమును తండ్రి నాయన చదువుచున్న బిడ్డలను దీవించండి. మీ దాసుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి మీ కుటుంబాలకు యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ దినము మీ గృహాలలో జరుగుతున్న జన్మదినాలను బట్టి, వివాహ దినాలను బట్టి కూడా మరి ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుడు మిమ్మును బహుగా దీవించునుగాక.
మంచిదండి. అందరూ క్షేమంగా ఉన్నారు కదా, ఆరోగ్యంగా ఉన్నారు కదా. ఈ మాటలు అందరూ కూడా సంతోషంగా చెబుతున్నారా ప్రభుతో? ఈ క్షణానికి దేవుడు మనకిచ్చిన ఆయురారోగ్యాలను బట్టి దేవునికి తప్పనిసరిగా మనం వందనాలు చెల్లించాలి ప్రియులారా. మరి ఇంతవరకు కూడా మనం 79వ సంకీర్తన మనం ధ్యానం చేస్తాం. ఈ దినము నుండి 80వ సంకీర్తన మనం కలిసి ధ్యానం చేయటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 80వ సంకీర్తన మనం చదువుకున్నాం కదా. ఈ 80 సంకీర్తన చదివినప్పుడు ఆసాపు చాలా చక్కటి శ్రేష్టమైన మాటలు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ కీర్తనలో కొన్ని మాటలు మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట అంటాడు, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. ఏమంటున్నాడు మొట్టమొదటి మాట చెప్పండి? చెవియొగ్గుము. రెండవ మాట ఏమంటున్నాడు? మందవలె యోసేపును నడిపించువాడా. చెప్పండి, మన దేవుడు ఎటువంటి దేవుడట? రెండవ మాట, ఆయన మందను ఏ విధంగా సక్రంగా ఆయన మరి చక్కటి మార్గములో నడిపిస్తాడో అటువంటి వ్యక్తి అని చెప్పటానికి ఇక్కడ చక్కటి మాట, యోసేపును నడిపించిన వాడా. మూడవ మాట ఎంత శ్రేష్టమైన మాట అంటే, కెరూబుల మీద ఆసీనుడైన వాడా. ఎక్కడట్టండి ఆయన ఆసీనుడయ్యుంట? కెరూబుల మీద ఆసీనుడైనటువంటి వాడా. తర్వాత మాట మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అంటాడు, నీ యొక్క పరాక్రమమును మేల్కొల్పి నీవు మమ్మను రక్షింపుము. పైన ఉన్నటువంటి 3 మాటలు ఆయన గొప్ప ఔన్నత్యాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తరువాత మాటలో ఆయన ఏమంటున్నాడంటే, నీవు నీ పరాక్రమము చేత మమ్మను రక్షింపుము అని ఆయన మాట్లాడుతూ 3వ వచనములో అంటాడు, చెరలో మేమున్న మమ్మలను నీవు రక్షింపు. తర్వాత మాట అంటాడు, నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయి. ఎంత చక్కగా దేవుని ప్రసన్నం చేసుకుంటున్నాడో చూసారా ఈ మాటలలో? ఎంత చక్కగా. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వ్యక్తికి ప్రేమను పుట్టించేదిగా ఉండాలి, దయను కలిగించేదిగా ఉండాలి. బిడ్డ వచ్చి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, డాడీ మమ్మీ 1000 రూపీస్ అని అడిగాడు అనుకోండి, ఒకవేళ ఆ బిడ్డ కొంచెం చిన్న బిడ్డ అయితే నవ్వుకుంటాం, పెద్ద బిడ్డ అయితే కోప్పడతాం. జస్ట్ లెట్ మీ ద డిఫరెన్స్. కాబట్టి ఒకవేళ పెద్ద వయసులో వచ్చి కేర్లెస్గా అడుగుతూ ఉంటే తల్లిదండ్రులకు ఇచ్చే మనస్సు ఉండదు. ఏమని అడగాలి? చాలా ప్లీజింగ్గా, డాడీ మమ్మీ నాకు 1000 రూపీస్ కావాలి డాడీ, 1000 రూపీస్ కావాలా మమ్మీ, ప్లీజ్ ప్లీజ్ అని గిడ్డం పట్టుకుని మరాము చేసే పరిస్థితులు మనకు తెలుసు కదా మన తల్లిదండ్రుల దగ్గర. లేకుంటే మన బిడ్డలు మన దగ్గర చేసే మారాము మనకు జ్ఞాపకం వస్తూ ఉన్నది కదా. దేవుని దగ్గర కూడా ఏదైనా మనం మన అవసరతలు చెప్పుకుంటూ అడుగుతూ ఉంటున్నప్పుడు మనం ఏ విధంగా ప్రభువుని అప్రోచ్ అవ్వాలి అంటే చాలా ప్లీజింగ్ మేనర్లో, ఎంత లవ్లీగా అంటే ప్రభువుని కూడా కొంతమంది ప్రార్థన చేస్తూ అంటారు పెద్ద వయస్కులు, డాడీ డాడీ, నా తండ్రి, నా ప్రభువా. చాలా ముచ్చటగా ఉంటాయి కదా ఈ మాటలు.
ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఈజ్ ఎ లవ్వింగ్ గాడ్. మరి తన పిల్లలమైనటువంటి మనం ఏ విధంగా ఉండాలి? మనం కూడా వీఆర్ లవ్వింగ్ చిల్డ్రన్. దేవునికి అటువంటి బిడ్డలముగానే మనం కూడా ఉండాలి. కాబట్టి మన తండ్రి అయిన దేవునితో ఓ చాలా చక్కటి సంభాషణ, ప్రేమపూర్వకమైనటువంటి విధేయతతో కూడినటువంటి సంభాషణ మనం చేయాలి. అసపు తన యొక్క మరి మదిలో కానీ లేకుంటే తన రచనల్లో కానీ చాలా చక్కటి ఇక్కడ వ్రాతలు తాను కీర్తనలో వ్రాస్తున్నాడు. ప్రియులారా, మొట్టమొదట తండ్రి అయిన దేవుణ్ణి ప్రైజ్ చేస్తున్నాడు, చాలా గొప్పవాడివి. ఆ తరువాత అంటాడు, గొప్ప దేవుడవు, నీవు మమ్ములను రక్షించు, నీవు కెరూబుల మీద ఆసీనుడు అయ్యున్నావట. తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క ఔన్నత్యాన్ని మరి ఒకసారి ఆసాపు ఇటు రీతిగా తెలియచేస్తున్నాడు. ఈవేళ వీటి నుండి మన అంశము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, కెరూబుల మీద ఆసీనుడు అయినవాడు. చెప్పండి, కెరూబుల మీద ఆసీనుడు అయినవాడు. భూసంబంధమైనటువంటి జీవితాలు లేక కథలలో, చరిత్రలో లేక పుస్తకాలలో రథాలు, గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు వీటన్నిటి మీద కూడా అధిరోహించటం, ప్రయాణము చేయటం వారికి ఉన్నటువంటి ఔన్నత్యాలు ఒక్కొక్కసారి తెలియపరుస్తూ ఉంటాయి. కానీ ఈ పరిస్థితిలో, ఈ వాక్యములో 80వ కీర్తనలో ఇక్కడ మొదటి వచనములో 3వ భాగములో అంటాడు, కెరూబుల మీద ఆసీనుడు అయినవాడా. చాలా విచిత్రంగా ఉంది కదా, కెరూబుల మీద మన దేవుడు ఆసీనుడయ్యున్నాడు. ప్రియులారా, కొద్ది మాటలు మనం ఈ కెరూబుల కొరకు ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ప్రియులారా, కెరూబులు అనే మాట బలము గల అనే అర్థాన్ని ఇస్తుంది. చెప్పండి, కెరూబులు అనగా బలము గల. కెరూబులు అనగానే వెంటనే ఇంకో మాట మనకి గుర్తొస్తుంది, శరాపులు. శరాపులు అనే మాటకు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పుట్టినట్లు అంటాడు, మహాదూతలు అనే మాట. కాబట్టి ఏది ఏమైనప్పటికీ సెరుపులు, కెరూపులు అనే మాటను మనం కంబైన్డ్గా ఒకవేళ అర్థము కొరకు ఆలోచన చేస్తే, ఎవరు వారు అనే ఆలోచన చేస్తే మహాదూతలు అని దైవ వాక్యములో సెలవిస్తూ, ఆ మహాదూతలు చాలా బలము కలిగినటువంటివి అని దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడుతూ ఉంటున్నాయి. ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క వాక్యములో కెరూబుల కొరకు కొద్ది మాటలు క్లుప్తంగా ప్రార్థనాపూర్వకంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఆదికాండములో 3వ అధ్యాయంలో 24వ వచనానికి వచ్చినప్పుడు, అంతకు ముందు జరిగినటువంటి సంఘటన, ఆదాము హవ్వలు దేవుని సన్నిధి నుండి తప్పిపోయినప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు ఆదాము హవ్వలను ఏదెను వనము నుండి ఆయన బయటికి పంపివేసి ఆ జీవ వృక్ష ఆ ఫలాలు గట కావలి ఉండటానికి కెరూబులను కావలి ఉంచాడు. ఆ కావలి ఉన్నవే కెరూబులనే దేవదూతలు అని ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనములో చక్కగా చెప్పబడుచున్నది. ప్రియులారా, ఇక్కడ 18వ కీర్తన 10వ వచనాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను. ఓ మంచి మాట ప్రభువు కొరకు ఇక్కడ తెలియచేస్తూ, ఆయనట దేని మీద ఆయన అధిరోహించాడు అని ఆలోచన చేస్తే, కెరూబుల మీద ఆయన ఎక్కి ఆయన ఎగిరి వచ్చాడు. తరువాత మాట 4వ మాట మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, వాక్య అనంతరము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మీరు యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా చదవండి. ఈ యొక్క కెరూబుల కొరకు చాలా సవివరంగా అక్కడ వ్రాయబడ్డాయి. ఇక్కడ సమయాభావాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే క్లుప్తంగా మనం చిన్న మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం.
ఈ కెరూబులు అనే వాటికెట ఈ యెహెజ్కేలు గ్రంథములో అక్కడ కనిపించినటువంటి దర్శనములు అక్కడ ఆయన చెప్పుచున్నటువంటి ఆ చక్కటి దర్శన భావాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఒక్కొక్క కెరూబునకు కూడా చక్రం ఉండేను అంటున్నాడు. ఒక్కొక్క కెరూబునకు కూడా ఒక్కొక్క చక్రము ఉంటుంది అని యెహెజ్కేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఇక్కడ ఆ యొక్క కెరూబులకు ఏ రూపము కలిగి ఉంటుంది అని ఆలోచన చేస్తే 4 ముఖాలటండి. 1 నరుని ముఖము, 2 సింహపు ముఖము, 3 ఎద్దు ముఖము, 4 గరుత్మంతుని ముఖము ఒక్కొక్క కెరూబునకు కూడా ఉంటుందని ఈ గ్రంథంలో. అందుకే యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయాన్ని దయచేసి మనం ఈ యొక్క వాక్యానంతరం చదువుకుందాం. కనుక ఇక్కడ ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయంలో అంటాడు, దేవుని యొక్క సింహాసనము చుట్టూ కూడా ఉండే దూతలు, జీవులు ఇటువంటివే అని ఇంకా చాలా గొప్పగా ఆ కెరూబుల కొరకు అక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యం. అందుకే 99వ సంకీర్తన 1వ వచనములో అంటాడు, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. ఒక్క మాట దీని కొరకు ఆలోచన చేస్తే మన దేవుడు యెహోవా దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద చెప్పండి ఆసీనుడై ఉన్నాడు. 2వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, మన ప్రభువు మన దేవుడు స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. 3వ మాట మన దేవుడైన యెహోవా కెరూబుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అనే మాటలు చెప్పుకుంటూ పోతే ఎన్నో శ్రేష్టమైన మాటలు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కెరూబులు, సెరూపుల కొరకు కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో ఉన్న మాటల ప్రకారంగా చూస్తే ప్రభువు సన్నిధిలో ఉంటాయి. అవి దేవునిని స్తుతిస్తూ ఉంటాయి, దేవునిని ఘనపరుస్తూ ఉంటాయి. ఈ దేవుని యొక్క ఔన్నత్యం. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలంటే ఎంత పరిశుద్ధత, పవిత్రత కావాలి ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో కెరూబులు, సెరూబులని మహాదూతల బలము కలిగినటువంటివి, పవిత్రమైనటివి, పరిశుద్ధమైనవి కాబట్టి దేవుని సన్నిధిలో అవి నిలవగలిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రభు. ఏదైతే అపవిత్రమైనటువంటి ఆలోచన వచ్చిందో అటువంటిది పరలోకము నుండి పాతాళమునకు త్రోసివేయబడినటువంటి సంగతి మనకు తెలుసు. కనుక దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడనే మాటలు, కెరూబుల యొక్క గొప్పతనాన్ని మనము ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎవరైనా ఏదైనా ఒక 4 వీలర్ కొన్నప్పుడు, లేకుంటే ఏదైనా ఒక 2 వీలర్ కొన్నప్పుడు ఏదో ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అంటే ఇట్స్ వెరీ కామన్. చాలా అందరికీ సునాయాసం అయిపోయిందండి. ఈ మోటార్ బైక్ 3 లక్షలు, 4 లక్షలు అంటే క్రొత్తలు ఆశ్చర్యపడ్డాం, కానీ ఇప్పుడు ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. కానీ అదే 3-4 లక్షలు ఉన్నటువంటి 2 వీలర్ కానీ, లేక ఒక 50 లక్షలు ఉన్నటువంటి ఒక 4 వీలర్ కానీ, ఇది 10 కోట్లండి, 50 కోట్లు అంటే చాలా సర్ప్రైజ్గా ఉంటుంది కదా. అవును ప్రియులారా, ఏదైతే మానవుని ఊహకు అందదో అటువంటివి జరిగినప్పుడు చాలా విచిత్రము అనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కెరూబుల మీద ఆసీనుడయ్యున్నటువంటి దేవుని యొక్క గొప్పతనం, ఎంత గొప్పతనం అని ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని అసాపు తన కీర్తనలో వర్ణించి తాను దేవుని ఏమని వేడుకుంటున్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, నీవు అయా ఇశ్రాయేలునకు కాపరివి, మా కాపరివి, మా పట్ల కాపరిగా ఉన్న నీవు ఎంతో శ్రద్ధ కలిగిన వాడివి. కాబట్టి నీవయ్యా ఇదిగో మా వైపు నీ చెవి యొగ్గు. అది ఆయన చేస్తున్నటువంటి అపీల్.
రెండవ మాట అంటాడు, నువ్వు మందవలె యోసేపును నడిపించువాడా. మందను నడిపించటానికి కాపరి ఎంతో బాధ్యత కలిగి ఉంటాడు ప్రియులారా, భారము కలిగి ఉంటాడు ప్రియులారా. వాటికి శత్రుభయము కానీ ప్రాణభయము కానీ కలుగకుండా వాటిని కంటికి రెప్పవలె కాచుకుంటూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. అందుకనే నడవలేనటువంటి వాటిని, అలాగే పాలిచ్చి పిల్లలను ఆయన చంకన పెట్టుకునే దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మూడవ మాట అంటాడు, కెరూబుల మీద ఆసీనుడవైన వాడా నువ్వు ప్రకాశించు. ఇదిగో మా కలిగిన శ్రమ, మా చెరలో ఉండి మేము అనుభవిస్తున్నటువంటి వేదనలు నువ్వు చూస్తూ ఉన్నావు కాబట్టి నీ పరాక్రమమును మేల్కొల్పి నువ్వు రక్షించే దేవుడవు, నువ్వు శక్తి కలిగినటువంటి దేవుడవు. ఎంత గొప్ప మాట మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియులారా. చివరిగా అంటాడు, దేవా చెరలో నుండి మమ్మను రప్పించు. చెరలో నుండి, బంధకములలో నుండి, మరణ బంధకములలో నుండి, బానిసత్వములో నుండి మమ్మలను నీవు రప్పించు. మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయం. కాబట్టి అక్కడ వారు కోరుకుంటున్నది ఏమిటంటే, బలము కలిగిన దేవుని యందరుడు, కెరూబుల మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుని యందరుడు, కెరూబుల మీద ఆసీనుడై వచ్చుచున్నటువంటి దేవుని యందు నుండి ఆశించి చెరలో నుండి మమ్మలను తప్పించు, మమ్మలను రక్షించు. మన జీవితాల్లో కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఆ యొక్క అవసరపు వలె మనమును కూడా తగ్గించుకుని దేవుని యొక్క ఔన్నత్యాన్ని కొనియాడి మన భారాన్ని ఆయనకు అప్పగించి, అయ్యా మమ్మల్ని విడుదల చేయి, విడిపించు, మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మనకు కలిగినటువంటి శ్రమ, వేదన, లేక బలహీనత, అనారోగ్యము, బాధలు, వీటన్నిటి నుండి ఆయన విడిపించే దేవుడు. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకే వందనాలు. నీవిచ్చిన వాక్యము జీవము కలిగిన వాక్యం మాలో తండ్రి నాయన ఫలించాలి. దేవా నీ వాక్యానుసారముగా జీవించాలి. ఆసాపు వలె నీ సన్నిధిలో వేడుకోవాలి. నాయన జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. స్వదేశ విదేశీయులైన కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రభు, కరోనా వైరస్ చేత బాధింపబడుచున్నటువంటి నాయన సేవకులను తండ్రి విడిపించి స్వస్థపరచండి. విశ్వాసులైనటువంటి వారిని స్వస్థపరచండి. ప్రభు, గాయపడిన కుటుంబాలు గాయము కట్టండి. తోడువేవు మరలా రాకుండాన్నట్లు కృప చేయండి. అలాగే ప్రభు, ఇదిగో నీట్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుచున్నటువంటి బిడ్డలు, బ్యాంక్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలు, ప్రభు ఇదిగో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నాయన రాస్తున్న బిడ్డలు జాయిన్ ఇవ్వండి. నాయన యవనస్తులు వారి వివాహ వ్యవస్థలో ప్రవేశించాలి, కరుణించండి. నాయన వారి ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్న, విద్య కొరకు ప్రార్థన చేస్తున్నా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కలుగు చేయండి. నాయన చిన్న బిడ్డల కొరకు, నన్ను యవనస్తుల కొరకు, నాయన వృద్ధుల కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభు. వాతావరణంలో తండ్రి నాయన చల్లదనాన్ని కలుగు చేయండి. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న భయంకరమైన మారణ హోమము నుండి తప్పించండి. సమాధానం కలుగు చేయండి. ప్రభుత్వము అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నా. దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. రెవరెండ్ జాషువా గారు వారి పరిచర్య కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభు, డి రాజ్బాబు గారు వారి కుటుంబాల బిడ్డల కొరకు, డి విజయ్ కుమార్ గారు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, ఇది ఎమ్మాన్యుయల్ రాజు గారు దంపతుల కొరకు, కుమారుడు తండ్రి నాయన సమయల్ కొరకు, నాయన విద్య కొరకు ప్రార్థన చేస్తున్నా. విజయరాణి తన కుటుంబం నాయన స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అలాగే ప్రభు, ఇదిగో రాయలమ నుంచి నా తండ్రి నాయన నీ యొక్క నాయన దాసుడు రాంబాబు గారు, రాజీ వారి కుటుంబాల పిల్లల కొరకు నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నా. పిలిపే దావీదు గారు క్షేమం ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. ప్రభు, నీ కనుదృష్టి నాయన అందరిపై ఉంచాడు. అనేక మంది బిడ్డలు ప్రత్యేకమైన ప్రార్థనలు కోరుకుని ఉంటుండగా వారి ప్రార్థన అవసరతలు ఎరిగినటువంటి దేవుడవు నా తండ్రి. అలాగే ప్రభు, ఈ సమయంలో నా తండ్రి విజయరాణి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంగ్లీష్ మాస్టర్ క్షేమం ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పరిమళ పద్మవారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. నిత్యానంద్ కుమార్
నాయన తన స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. హార్లిక్స్లో తండ్రి నాయన ప్రమోషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సన్నీళ్ళ కొరకున్న తండ్రి హార్లిక్స్లో తండ్రి పర్మనెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం. తన యొక్క కుమార్తె చక్కగా మాట్లాడగలిగినట్లు కృప చేయండి. కుమారుని కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రుల కుటుంబం కొరకు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. షైనీ కొరకు, ఎస్తేరు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్టాలిన్ ఇంజనీర్ బిడ్డ విద్య కొరకు ప్రార్థిస్తున్నాం. అనుపమ శ్రీప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి నాయన సుఖప్రసవం కలుగు చేయండి. పద్మావతి గంగరాజు వారి కుటుంబాల క్షేమము కొరకు, రక్షణ కొరకు ప్రభు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. నా తండ్రి నాయన హ్యాండ్స్ సుహాన్ చక్కగా మాట్లాడగలిగినట్లు కృప చేయండి. నాయన షీనా జాయ్ కొరకు ప్రార్థిస్తున్న తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే దేవదాసి నాయన లలిత కొరకు, తన క్షేమము కొరకు, తన ఆరోగ్యము కొరకు నాయన ప్రార్థన చేస్తున్న రాపాక ప్రశాంతి గారు దంపతుల కొరకు నాయన, బిడ్డల కొరకు నాయన, వారి ఇక ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్న బాబు ప్రీతం రాసినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నాయన సెలెక్ట్ అవడానికి కృప చేయండి. అలాగే మేడం గారు, సురేఖ మేడం గారు వారి కుటుంబాల క్షేమము కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన దారా నిగిత తండ్రి నాయన ఉద్యోగ ప్రయత్నాలు రాస్తున్న పరీక్షలో జాయము కొరకు చేయమని ప్రార్థన చేస్తున్నాం. శ్వేత సంతానము కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభు రాజేష్ అనే నాయన నీ దాసుడు తన క్షేమము, తన యొక్క ఆరోగ్యము కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సంతోష్ కొరకు నాయన ఆరోగ్యము కొరకు ప్రార్థిస్తున్నాం. డేవిడ్ మాస్టర్ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎంతోమంది ప్రార్థనలు ప్రత్యేకించి కోరి ఉంటుడుగా ప్రతి ఒక్కొక్కరి కొరకు, ప్రతి కుటుంబము కొరకు ప్రార్థనలు చేస్తున్నా. అలాగే ప్రభా ఇంకా అనేక మంది నా ప్రభ నాయన కొద్ది బలహీనతలతో ఇంటి వద్ద ఉన్నారు నాయన. అటువంటి వారిని కూడా దర్శించి ధైర్యపరచండి, స్వస్థపరచండి, త్వరగా కోలుకునే భాగ్యం కలుగుచ్చేయండి. హాస్పిటల్స్లో ఎవరైతే ఉన్నారో త్వరగా వారు కూడా కోలుకొని రావటానికి కూడా కృప చేయమని ప్రార్థన చేస్తూ నాయన ఈ ఉదయకరపు ఆరాధనలో ఉన్న ప్రతి కుటుంబంతో మీరు ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. ప్రతి కుటుంబం పరలోక దీవెన ఆశీర్వాదాలతో నింపండి నాయన. ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను దీవించండి నాయన. నీ వాక్య ప్రకటన చేయడానికి నీ దాసురాలు నలుగురు బిడ్డలు ఎత్తి పట్టుకోమని యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఏడల అపరాధము చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధనలోనికి తెక్క కీడరును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధ ఆత్మకు నేను సహవాసం ప్రాతకాల ఆరాధనలో ప్రభును ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగా ఉండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ఆపదల్మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కరుణ తోడను. ఆపదల్మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కరుణ తోడను. దేవ కావవే నేడు మమ్ములన్, నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రములు.